హాయ్ అండి. అందరూ బాగున్నారండి? బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు జున్ను పాలు లేకుండానే జున్ను చేసుకోవచ్చండి. అంటే సిటీలో ఉండే వాళ్ళకి జున్ను పాలు దొరకవు కదండి. అదే పల్లెటూరులో అంటే జున్ను పాలు దొరుకుతాయి. అందుకనే జున్ను ప్యాకెట్లు అండి, కామధేను జున్ను ప్యాకెట్లు 1/2 లీటర్కే ఒక ప్యాకెట్ అండి. నేను లీటర్తో చేస్తున్నాను, అందుకే 2 ప్యాకెట్లు తీసుకొచ్చాను. బెల్లం అయితే అంటే 1/2 లీటర్కి అయితే 1/2 కేజీ సరిపోద్ది. లీటర్ కాబట్టి నేను 1/2 కేజీ తీసుకున్నాను. నేను కొంచెం స్వీట్ ఎక్కువ తింటాను కాబట్టి 1/2 కేజీ తీసుకున్నాను. కొంచెం స్వీట్ తిన్నవాళ్ళు కొంచెం 1/2 కేజీలో కొంచెం తీసేసుకోండి. ఒక చిన్న బెల్లం ముక్క కొంచెం తీసుకుని సరిపడా తీపి వరకు వేసుకోండి. బెల్లం పోసేసి చక్కగా పాలు కూడా పోసి బెల్లం మొత్తం కరిగిపోయినాక అప్పుడు జున్ను పొడి ప్యాకెట్ వేసుకుని అది కూడా చక్కగా నీట్గా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా చక్కగా నీట్గా కలుపుకోవాలి. నేను లీటర్ కాబట్టి 2 ప్యాకెట్లు తీసుకున్నానండి. 2 ప్యాకెట్లు కూడా చక్కగా నీట్గా ఉండలు లేకుండా కలుపుకొని బెల్లం కూడా కరిగిపోయినాక ఇది వేసుకోవాలండి. నీట్గా శుభ్రంగా బాగా తిప్పుకొని కలుపుకోవాలి. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీరు ఏమన్నా కామెంట్ పెట్టండి. ఏమన్నా చేయమంటే కంపల్సరీగా నేను చేస్తానండి. చక్కగా నీట్గా తిప్పేసుకున్నాక వడపోసుకోవాలి. అంటే బెల్లంలో ఉన్న కెలకలో మట్టి ఏమైనా ఉన్నా పోతాయి కదా. చక్కగా నీట్గా వడపోసేసుకుని అంటే ఇప్పుడు ఫస్ట్ వేరే గిన్నెలో కలుపుకోవాలండి. తర్వాత మీరు దేన్నైతే మీరు అంటే కుక్కర్లో పెట్టుకునే వాళ్ళు కుక్కర్లో, నేనైతే ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటున్నానండి. అలా దానికి సరిపడా గిన్నెలో పోసుకుని నీళ్లు పోసుకుని దాంట్లో ఒక ప్లేట్ వేసి ఆ ప్లేట్ పైన నేను గిన్నె పెట్టానండి. దాంట్లో చక్కగా యాలక్కాయలు, మిరియాలు మరీ బాగా దంచుకోకూడదు, కొంచెం కచ్చాపచ్చిగా దంచుకుని వేసేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఒక 10 నిమిషాలు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 20 నిమిషాలేమో సిమ్లో పెట్టుకోండి. నాకు మొత్తం 30 నిమిషాలు పట్టిందండి జున్ను చేయడానికి. కానీ సూపర్ వచ్చిందండి జున్ను. మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఫుల్ వీడియో పెడతాను. థ్యాంక్స్ అండి. ఉంటాను.